చూడమ్మా లాస్ట్ క్లాస్లో మనం అరేస్ అనే టాపిక్ స్టార్ట్ చేసాం. సో అరేస్ తాలూకా పర్పస్ ఏం చెప్పుకున్నాము. అరేస్ యూజ్ ఇట్ టు స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ ఎ సింగిల్ వేరియబుల్. నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఒక వేరియబుల్లో ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయాలి అంటే అరేస్ మనకి యూజ్ అవుతుందని చెప్పుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో ఎక్స్ అనే ఒక అరే వేరియబుల్ తీసుకున్నాము. అది అరే వేరియబుల్ అని మనకు ఎలా తెలుస్తుంది? సో వేరియబుల్ పక్కన మీరు స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకున్నట్టయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ అరే వేరియబుల్. అండ్ హియర్ యూ కెన్ స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్. మీరు ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేయొచ్చు, లైక్ 10, 20, 30, 40, 50 లైక్ దట్. సో మనకి వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాయని చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లో. ద ఫస్ట్ వాల్యూ విల్ గో టు ద జీరో ఇండెక్స్. మనకి ఎక్స్ అనే వేరియబుల్లో మల్టిపుల్ రూమ్స్, నెంబర్ ఆఫ్ రూమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి లాజికల్గా. సో రూమ్ నెంబర్ జీరోలో మనకి ఫస్ట్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఇది రూమ్ నెంబర్ వన్లో స్టోర్ అవుతుంది, రూమ్ నెంబర్ టూ, రూమ్ నెంబర్ త్రీ, రూమ్ నెంబర్ ఫోర్. సో మీకు ఇక్కడ బాటంలో ప్రింట్ చేసి కూడా చూపించాను. మనకి ఈజీగా అర్థం కావాలని రూమ్ నెంబర్ జీరో, రూమ్ నెంబర్ వన్, రూమ్ నెంబర్ టూ అంటున్నాం. బట్ టెక్నికల్గా వీటిని ఏమంటున్నాము? ఇండెక్స్ అంట. సో ఇండెక్స్ జీరోలో ఫస్ట్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఇది ఇండెక్స్ వన్, ఇండెక్స్ టూ, ఇండెక్స్ త్రీ, ఇండెక్స్ ఫోర్. సో దీన్ని రన్ చేసేటప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? సిస్ అవుట్ ఎక్స్ ఆఫ్ జీరో. ఎక్స్ ఆఫ్ జీరోలో వాల్యూ ఉంటుంది మనకి 10, ఎక్స్ ఆఫ్ వన్లో 20, ఎక్స్ ఆఫ్ టూలో 30, ఎక్స్ ఆఫ్ త్రీలో 40. సో ఇలా మీకు జస్ట్ ప్రూఫ్ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం సిస్ అవుట్ అని చెప్పి వీటన్నిటిని బాటంలో ప్రింట్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఎక్స్ డాట్ లెంత్ అంటే ఏంటమ్మా? హౌ మెనీ వాల్యూస్ వీఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద ఎక్స్. ఎక్స్లో టోటల్ వాల్యూస్ మనం ఎన్ని స్టోర్ చేస్తాం? ఎక్స్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయమ్మా? ఎక్స్లో టోటల్గా మనకి 5 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మీకు అవుట్పుట్ చూడొచ్చు. బాటంలో యూ కెన్ సీ ద ఎక్స్ డాట్ లెంత్ అనేది 5 డిస్ప్లే అవుతుంది. సో జస్ట్ మీ యూజర్ ఫ్రెండ్లీనెస్ కోసం మీకు తెలియడానికి ఒక చిన్న స్ట్రింగ్ రాసాము ఇక్కడ, లెంత్ ఆఫ్ అరే ఈజ్ అని చెప్పి. జస్ట్ అరే తలక లెంత్ ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ దిస్ ప్లస్? ఈ ప్లస్ అనేది ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎ కాంకాటినేషన్ ఆపరేటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కాంకాటినేటింగ్ a numeric value with a string value. సో ఇదంతా కూడా మన ఎస్టర్డే ప్రోగ్రామ్. నౌ కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో కదా సేమ్ ప్రోగ్రామ్ని ఫర్ లూప్ యూస్ చేసి ప్రోగ్రామ్ తర్వాత లెంత్ని మనం తగ్గిద్దాం. సేమ్ ప్రోగ్రామ్ ఈరోజు కూడా, కాకపోతే విత్ యూజింగ్ ఫర్ లూప్. సో ఎక్కడ మనం ఫర్ లూప్ యూస్ చేయొచ్చు? ఇక్కడ మనం ఎక్స్ ఆఫ్ జీరో అని, ఎక్స్ ఆఫ్ వన్ అని, ఎక్స్ ఆఫ్ టూ అని, ఎక్స్ ఆఫ్ త్రీ అని ఇలా మల్టిపుల్ లైన్స్ రాయడానికి బదులుగా సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఒకటే లైన్ రాయొచ్చు. వీ కెన్ రైట్ ఓన్లీ వన్ లైన్. సో వన్ లైన్ ఎలా రాస్తున్నాను ఒకసారి చూడండి. అబ్జర్వ్ ద ప్రోగ్రామ్. సేమ్ ప్రోగ్రామ్ తీసుకున్నాను. సో ఇంకొంచెం ఎక్కువ నెంబర్స్ ఇచ్చాను అన్నమాట. 10, 20, 30, 40, 50, 60, 70, 80 చాలా ఎక్కువ నెంబర్స్ ఇచ్చాను. సో వీటన్నిటిని ప్రింట్ చేయాలి అంటే మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఎక్స్ ఆఫ్ జీరో అని, ఎక్స్ ఆఫ్ వన్ అని, ఎక్స్ ఆఫ్ టూ అని, ఎక్స్ ఆఫ్ త్రీ అని సో మల్టిపుల్ టైమ్స్ రాయడానికి బదులుగా సో మనం సింపుల్గా ఏం రాస్తున్నామో ఎక్స్ ఆఫ్ ఐ అనేది తీసుకున్నాను. ఎక్స్ ఆఫ్ ఐ. ఐ వాల్యూని మనం ఎక్కడి నుంచి పాస్ చేద్దామా? ఐ వాంట్ టు పాస్ ద ఐ వాల్యూ విత్ యూజింగ్ ఫర్ లూప్. ఐ వాల్యూని ఫర్ లూప్ ద్వారా పాస్ చేస్తున్నాం. సో ఐ ఈక్వల్ టు జీరో. ఎందుకమ్మా ఐ వాల్యూని జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం? మనకి ఫస్ట్ ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? ఎక్స్ ఆఫ్ జీరో అనేది ప్రింట్ అవ్వాలి. అంటే ఐ ప్లేస్లో ఫస్ట్ మనకి ఏం రావాలమ్మా? జీరో రావాలి. సో ఐ ఈక్వల్ టు జీరో. ఐ లెస్ దాన్ ఎక్స్ డాట్ లెంత్. ఎక్స్ డాట్ లెంత్ అంటే ఆల్రెడీ మనం ఎస్టర్డే మాట్లాడుకున్నాం కదమ్మా. టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, హౌ మెనీ వాల్యూస్ ఇన్ దట్ ఎక్స్. సో ఎక్స్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి కౌంట్ అనేది తీసుకొని ఆ కౌంట్ టోటల్ కౌంట్ వరకు మనకు లూప్ అనేది రిపీట్ అవ్వాలి. సో ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంటేషన్ ఎంత ఉండాలమ్మా? ఇట్ షుడ్ బి +1 +1 +1. ఇంక్రిమెంటేషన్ షుడ్ 1. ఒక్కొక్క వాల్యూ మనకి ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఏ మల్టిపుల్ లైన్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ రాయడానికి బదులుగా జస్ట్ వీఆర్ రైటింగ్ ఏ సింగిల్ లైన్. ఓన్లీ ఎక్స్ ఆఫ్ ఐ అని తీసుకున్నా. ఐ వాల్యూని ఎక్కడి నుంచి పాస్ చేస్తున్నామో ఫర్ లూప్ ద్వారా పాస్ చేస్తున్నాం. సో ఇట్ షుడ్ బిగిన్స్ విత్ జీరో. అండ్ ఎంతవరకు లూప్ రిపీట్ అవ్వాలమ్మా? టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అంతవరకు మనకు లూప్ రిపీట్ అవ్వాలి. సో ఐ షుడ్ బి లెస్ దాన్ ఎక్స్ డాట్ లెంత్ అండ్ ఐ ప్లస్ ప్లస్. సో మీకు తెలియడానికి పక్కన కామెంట్ రాస్తున్నాను. ఐ ప్లేస్లో ఇనీషియల్గా జీరో వస్తుంది, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3 మనకి ఇలా లైన్గా వాల్యూస్ అన్ని కూడా ప్రింట్ అవుతుంది. సో ఎస్టర్డే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ రెండు సేమ్ అమ్మా. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఫర్ లూప్ యూస్ చేయడం వల్ల మన ప్రోగ్రామ్ తాలూకా లెంత్ అనేది మనం తగ్గించుకున్నాం అంతే. సో సేమ్ ప్రోగ్రామ్లో ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తాను చూడమ్మా. ఐ వాల్యూ జీరో కాకుండా ఐ వాల్యూ నేను 1 ఇచ్చాను అనుకున్నాము. ఏం జరుగుతుంది? ఇనీషియల్గా మనకి ఎక్స్ ఆఫ్ జీరో కాకుండా మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఎక్స్ ఆఫ్ వన్ నుంచి మీకు ప్రింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్ ఆఫ్ వన్ అంటే వాల్యూ ఏం ప్రింట్ అవుతుందమ్మా? వాట్ ఈస్ ద ఎక్స్ ఆఫ్ వన్?
20 నుంచి మీకు ప్రింటింగ్ అనేది జరుగుతుంది. ప్రీవియస్గా మనకి 10 నుంచి ప్రింట్ అయింది కదమ్మా, 10, 20 అన్ని వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. బట్ మనం ఐ వాల్యూని 1 నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, మనకి ఏ నెంబర్ మిస్ అవుతుంది? 0 ఇండెక్స్లో ఉన్న నెంబర్ మనకి మిస్ అవుతుంది. అంటే మీరు ఏ నెంబర్ మిస్ అవుతారమ్మా? 10 అనే నెంబర్ మిస్ అవుతారు. చూద్దాం, రన్ చేద్దాం. మనకి ఎక్స్ ఆఫ్ 0లో ఉండే వాల్యూని ప్రింట్ చేద్దాము. చూడండి, ఎక్స్ ఆఫ్ 1 నుంచి మనకు ప్రింట్ చేసింది. అంటే ఎక్స్ ఆఫ్ 1 అంటే 20 నుంచి మనకి నెంబర్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో దట్స్ వై ఇక్కడ అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలమో, ఆల్వేస్ ద అరే ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0. సో మీరు యూస్ చేసుకునేటప్పుడు కూడా ఎక్స్ ఆఫ్ 0 నుంచే మీరు దాన్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ పంపిస్తాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. మా చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ వేస్తున్నాను, సేవ్ చేసుకోండి. చాలా మంది ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసిన తర్వాత దీన్ని ఎలా ఓపెన్ చేయాలని అడుగుతున్నారమ్మా. మీరు ఇది ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో, సో ఆ ఫైల్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో ఓపెన్ విత్లోకి వెళ్ళండి. ఓపెన్ విత్ నోట్ ప్యాడ్, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఈ ప్రోగ్రామ్ మీకు నోట్ ప్యాడ్లో ఓపెన్ అవుతుంది. సో కావలిస్తే మీరు నోట్ ప్యాడ్లో ఉన్న ప్రోగ్రామ్ని కాపీ చేసి యూ నీడ్ టు పేస్ట్ ఇట్ ఇన్ యువర్ ఎక్లిప్స్. మీ ఎక్లిప్స్లో మీరు పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, సి ఆఫ్టర్ దట్, ఓకేమా, అందరు కూడా సేవ్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఒక చిన్న విషయం చూద్దాము. సో ఇప్పటివరకు మనం అరేలో ఎన్ని ఎగ్జాంపుల్స్ చూసామో? ఇప్పటివరకు అరేలో మనం 2 ఎగ్జాంపుల్స్ చూడడం జరిగింది. ఎస్టర్డే ఒక ఎగ్జాంపుల్, ఈరోజు ఒక ఎగ్జాంపుల్. బట్ ఇన్ ద బోత్ ఎగ్జాంపుల్స్, రెండు ఎగ్జాంపుల్స్లో కూడా వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్, వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. అరే వేరియబుల్ని మనం డిక్లేర్ చేసేటప్పుడే అరే వేరియబుల్ ఏం చేస్తున్నామో మనం డిఫైన్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిక్లరేషన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెఫినేషన్? సో డిక్లరేషన్ అంటే అర్థం ఏంటమ్మా, డెఫినేషన్ అంటే అర్థం ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక ప్రోగ్రాంలో ఇంట్ ఎక్స్ అని తీసుకున్నారనుకోండి. ఇంట్ ఎక్స్ అని తీసుకుంటే దీన్ని ఏమని పిలుస్తారు? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిక్లరేషన్. మీన్స్ వీఆర్ డిక్లేరింగ్ ఎ వేరియబుల్. మనం ఏం చేస్తున్నామో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం, డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్. సో అదే మీరు ఎక్స్ ఈక్వల్ టు 10 లేదా ఎక్స్ ఈక్వల్ టు 20 ఇలా ఒక వాల్యూ స్టోర్ చేశారనుకున్నామా ఎక్స్ అనే వేరియబుల్లో. సో ఏదైనా ఒక నెంబర్ స్టోర్ చేశారు, దీన్ని ఏమంటారమ్మా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫైనింగ్ ద వేరియబుల్. ఇక్కడ ఏం చేస్తున్నాం? వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాం. మా ఫస్ట్ లైన్లో ఏమంటారమ్మా? దీన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. సో దీన్ని ఏమంటున్నారమ్మా? వేరియబుల్ని డిఫైన్ చేయడం. వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్. సో వెరస్ మీరు ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నారు అనుకోండి. సో దీని మీనింగ్ ఏంటమ్మా? వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్, వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అంటే డిక్లేర్ చేసేటప్పుడే మీరు ఆ వేరియబుల్ ఏం చేస్తున్నారమ్మా? డిఫైన్ చేస్తున్నారు. వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. డిక్లరేషన్ టైంలోనే మనం వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాం. సో ఇన్ ద లాస్ట్ ఎగ్జాంపుల్, మనం ఇప్పటివరకు చూసిన ఈ 2 ఎగ్జాంపుల్స్లో కూడా వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. డిక్లరేషన్ టైంలోనే మనం అరే వేరియబుల్ ఏం చేస్తున్నాము? ఇక్కడ డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏం చూడబోతున్నాం అంటే డిక్లేర్ ద అరే వేరియబుల్ సెపరేట్లీ, డిఫైన్ ద అరే వేరియబుల్ సెపరేట్లీ. అంటే ఒక లైన్లో మనం అరే వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం, ఆ నెక్స్ట్ లైన్లో అరే వేరియబుల్ మనం డిఫైన్ చేద్దాం. అర్థమవుతుందా? ప్రీవియస్ 2 ఎగ్జాంపుల్స్లో కూడా మనం ఏం చేస్తున్నాం? డిక్లరేషన్ టైంలోనే వేరియబుల్ని ఏం చేస్తున్నామా? డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా? ఒక లైన్లో డిక్లేర్ చేద్దాం, ఆ నెక్స్ట్ లైన్లో మనం ఏం చేద్దామా? డిఫైన్ చేద్దాం. ఎలా అనేది ఒకసారి చూడండి. అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. సి యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్. మీ ఇష్టం, మీరు ఏదైనా వేరియబుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఎక్స్ అనే అరే వేరియబుల్ తీసుకున్నాను. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ అలానే ఉంటుంది, మీకు ఏం డిఫరెన్స్ ఉండదు. రైట్ హ్యాండ్ సైడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఇట్ ఈస్ సిమిలర్ టు యువర్ ఆబ్జెక్ట్ క్రియేషన్. మనం ప్రీవియస్గా ఆబ్జెక్ట్ క్రియేషన్ నేర్చుకున్నాం కదమ్మా, దానికి కొంచెం సిమిలర్గా ఉంటుంది. సో మీరు ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఏదైతే డేటా టైప్ వాడతారో అదే ఇక్కడ మీరు వాడాల్సి ఉంటుంది. న్యూ అనేది ఆబ్జెక్ట్ డేటా టైప్ వాడతాం. సో అరే వేరియబుల్ డిక్లరేషన్, ఇక్కడ ఈ లైన్లో మనం ఏం చేస్తున్నామో అరే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. వాట్ ఈజ్ అవర్ అరే వేరియబుల్? ఈ లైన్లో మన అరే వేరియబుల్ అంటే ఏంటమ్మా? ఎక్స్ ఈజ్ అవర్ వేరియబుల్. ఎక్స్ అనేది మన అరే వేరియబుల్. సో ప్రజెంట్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. సో డిక్లేర్ చేసేటప్పుడు
సో మీరు బిగినింగ్లో ఏదైతే డేటా టైప్ తీసుకున్నారో మీ వేరియబుల్కి, బిగినింగ్లో మీరు ఏదైతే డేటా టైప్, అది ఇంట్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ మే బి. సో బిగినింగ్లో మీరు తీసుకున్న డేటా టైప్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇక్కడ మనం బిగినింగ్లో ఇంటీజర్ తీసుకున్నాం, సో ఇక్కడ ఎండింగ్లో కూడా మీరు ఇంటీజర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్క్వేర్ బ్రాకెట్స్లో యూ నీడ్ టు రైట్ ద లెంత్ ఆఫ్ ద అరే వేరియబుల్. యూ నీడ్ టు రైట్ ద లెంత్ ఆఫ్ ద అరే వేరియబుల్. మా ప్రజెంట్ అరే వేరియబుల్ లెంత్ ఎగ్జాంపుల్గా నేను ఏమి ఇచ్చానమ్మా, 3 అని ఇచ్చాను. అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? మ్యాక్స్ హౌ మెనీ వాల్యూస్ యూ కెన్ స్టోర్? మ్యాక్స్ యూ కెన్ స్టోర్ 3 వాల్యూస్ ఓన్లీ. ఈ ఎక్స్ అనే అరే వేరియబుల్లో ప్రజెంట్ మీరు మ్యాక్సిమం 3 వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేయగలుగుతారు. మీ ఇష్టం, అక్కడ మీరు 3 ఇస్తారా, 10 ఇస్తారా, 20 ఇస్తారా, 30 ఇస్తారా, దట్ ఈస్ యువర్ విష్. ఎగ్జాంపుల్గా నేను 3 అని ఇచ్చాను. అంటే దాని అర్థం ఏంటమ్మా, మనం మాక్సిమం 3 వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. సో దిస్ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ డిక్లరేషన్ ఆఫ్ ద అరే వేరియబుల్. అరే వేరియబుల్ని మనం డిక్లేర్ చేస్తున్నాం. సో నవ్ ఐ వాంట్ టు డిఫైన్ ద అరే వేరియబుల్. అరే వేరియబుల్ని డిఫైన్ చేద్దాం. డిఫైన్ చేసేటప్పుడు మనకి ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఇండెక్స్ బిగిన్స్ విత్ ద 0. ఇండెక్స్ ఎప్పుడు మనకు 0తో స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2. ఓకేమా? సో వాల్యూస్ మీరు ఎలాంటి వాల్యూస్ని స్టోర్ చేయాలి? నవ్ యూ నీడ్ టు స్టోర్ ద ఇంటీజర్స్. వై? బికాస్ ఇక్కడ డేటా టైప్ ఏమి ఇచ్చాం, మా ఎక్స్కి డేటా టైప్ ఇంటీజర్ అని ఇచ్చాం కదా. సో యూ నీడ్ టు స్టోర్ ఓన్లీ ద ఇంటీజర్ వాల్యూస్. ప్రజెంట్ అయితే మీరు ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అర్థం ఏంటమ్మా, హోల్ నెంబర్స్ని మాత్రమే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను 10, 20, 30 అని ఇచ్చాను. సో ఈ లైన్ని, ఫస్ట్ లైన్ ఏమంటున్నామా, డిక్లరేషన్ ఆఫ్ ద అరే వేరియబుల్. సో నెక్స్ట్ వచ్చే ఈ 3 లైన్స్ని ఏమంటున్నామా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్. అరే వేరియబుల్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. ఓకే, నవ్ ఐ వాంట్ టు ప్రింట్ ద వాల్యూస్. ఈ అరే వేరియబుల్లో ఉండే వాల్యూస్ని ప్రింట్ చేయాలి. ప్రింటింగ్ అనేది సేమ్ లైక్ యువర్ ప్రీవియస్ ప్రోగ్రామ్స్, అందులో ఏం డిఫరెన్స్ లేదమ్మా. మీరు system.out.println ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2 అని ప్రింట్ చేసుకున్నాం, మీ ఇష్టమే. లేదా ఎక్స్ ఆఫ్ ఐ అని తీసుకుంటారు. ఐ వాల్యూని ఎక్కడి నుంచి పాస్ చేస్తారమ్మా, యూ నీడ్ టు పాస్ ద ఐ వాల్యూ విత్ యూజింగ్ ఫర్ లూప్. ఈ ఐ వాల్యూ అనేది మీరు ఫర్ లూప్ ద్వారా ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఎక్స్ డాట్ లెంత్, ఐ ప్లస్ ప్లస్. సో ఇందులో మీకు ఎలాంటి డిఫరెన్స్ లేదమ్మా, ప్రింటింగ్లో ఏం డిఫరెన్స్ లేదు. ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో ఎలా ప్రింట్ చేస్తామో అలానే ప్రింట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఒక లైన్లో మనం అరే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. సో వేరొక లైన్లో మనం అరే వేరియబుల్ని ఏం చేస్తున్నామా, డిఫైన్ చేస్తున్నాం. డిక్లేర్ ద అరే వేరియబుల్ సెపరేట్లీ అండ్ డిఫైన్ ద అరే వేరియబుల్ సెపరేట్లీ. ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకి లోపల ఉండేటటువంటి 3 వాల్యూస్ మనకి ప్రింట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఒకసారి పంపిస్తాను. సేవ్ ద ప్రోగ్రామ్. రైట్. సి, ఇప్పుడు ఒక చిన్న మోడిఫికేషన్ మీరే నాకు చెప్పండి. నేను ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్కి బదులుగా నేను స్ట్రింగ్ వాల్యూస్ని పాస్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు పాస్ ద స్ట్రింగ్ వాల్యూస్. ఏం చేద్దామా మోడిఫికేషన్? ఏం చేస్తే మనం స్ట్రింగ్స్ని పాస్ చేయగలుగుతాం? ఇన్స్టెడ్ ఆఫ్ 10, 20, 30 ఇక్కడ ఇంటీజర్కి బదులుగా ఏం తీసుకోవాలమ్మా? ఇంటీజర్కి బదులుగా we need to make it as a స్ట్రింగ్ అని తీసుకోవాలి. సో ఇక్కడ మీరు స్ట్రింగ్ అని తీసుకుంటే ఆపోజిట్లో కూడా ఇక్కడ మీరు ఏమైనా మోడిఫై చేయాల్సి ఉంటుందమ్మా. ఆపోజిట్లో కూడా యూ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ స్ట్రింగ్. అంటే బిగినింగ్లో స్ట్రింగ్ అని తీసుకుంటాం, అదే డేటా టైప్ మీరు ఆపోజిట్లో కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2 ఏమైనా మారుతుందా అంటే అదేం మారదమ్మా. ఆల్వేస్ ద ఇండెక్స్ ఈజ్ 0. ఇండెక్స్ ఎప్పుడు మనకు దేంతో స్టార్ట్ అవుతుంది? 0తోనే స్టార్ట్ అవుతుంది. మనకి ఇండెక్స్ వాల్యూస్ ఏమి కూడా చేంజ్ కావాలి. మీకు చేంజ్ అయ్యేది ఏంటమ్మా, ఇన్స్టెడ్ ఆఫ్ 10, 20, 30 ఈ 10, 20, 30కి బదులుగా సో ఇక్కడ మీరు స్ట్రింగ్ వాల్యూస్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో అంటే అది రమేష్ అని, లేదా సురేష్ అని, సతీష్ అని, యూ కెన్ గివ్ సమ్ స్ట్రింగ్ వాల్యూస్. ఏమైనా స్ట్రింగ్స్ ఇవ్వచ్చు. ద స్ట్రింగ్ షుడ్ బి ఇన్ డబల్ కొటేషన్. స్ట్రింగ్ వాల్యూస్ ఎప్పుడు కూడా మనకి ఎందులో ఉండాలమ్మా, డబల్ కొటేషన్స్లో. ఈవెన్ మీరు నెంబర్స్ ఇచ్చినా మీ ఇష్టమే, నేమ్స్ ఇచ్చినా మీ ఇష్టమే, బట్ ఆల్వేస్ ద స్ట్రింగ్ వాల్యూ షుడ్ బి ఇన్ డబల్ కొటేషన్. స్ట్రింగ్ వాల్యూ మనకి డబల్ కొటేషన్స్లో ఉండాలి. ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. అబ్జర్వ్ హియర్, ఇంటీజర్ ప్లేస్లో స్ట్రింగ్ అని తీసుకున్నాను, ఆపోజిట్లో కూడా ఏం తీసుకున్నానమ్మా, స్ట్రింగ్ అని తీసుకున్నాను. ఇది ఒక డిక్లరేషన్. సో డిక్లరేషన్ తర్వాత డిఫైన్ చేసేటప్పుడు ఈ ఇండెక్స్ వాల్యూ మనకి ఎప్పుడు చేంజ్ కాదు. ఇండెక్స్ వాల్యూ ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2 అలానే ఉంటుంది.
మీకు మారేది ఏంటంటే ఈ వాల్యూస్ 10 20 30కి బదులుగా మీరు డబుల్ కొటేషన్స్లో ఏవైనా సంథింగ్ రమేష్ అని, కుమార్ అని, సతీష్ అని, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, దట్ ఇస్ యువర్ విష్. సో డబుల్ కొటేషన్స్లో తీసుకుంటారు. దీన్ని ప్రింట్ చేయడం సేమ్, ప్రింట్ చేయడం మనకేం మారదు. సో system.out.println మీరు x0, x1, x2 అని రాసిన మీ ఇష్టమే, లేదా x(i) అని తీసుకొని i వాల్యూని ఫర్ లూప్ ద్వారా పంపించినా కూడా మీ ఇష్టం. ఇందులో ఏమీ డిఫరెన్స్ అనేది ఉండదు. అంటే మీరు అరే వేరియబుల్ని సో ఇంటీజర్గా అయినా తీసుకోవచ్చు, లేదా స్ట్రింగ్గా అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇది కూడా ఒకసారి పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. సో అయితే అరేస్లో మనకు చిన్న డ్రాబ్యాక్ ఉందమ్మా. అరేస్లో చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటి అంటే డిక్లరేషన్ టైంలో అరే వేరియబుల్ని మీరు డిక్లేర్ చేసేటప్పుడు కంపల్సరీ ఇక్కడ మీరు బ్రాకెట్లో, ఈ స్క్వేర్ బ్రాకెట్లో యూ నీడ్ టు మెన్షన్ ద లెంత్ ఆఫ్ ద అరే. అరే లెంత్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. అది మీ ఇష్టం, 10 ఇస్తారా, 20 ఇస్తారా, 30 ఇస్తారా, దట్ ఈస్ అప్ టు యూ. బట్ యూ నీడ్ టు మెన్షన్ ద లెంత్ ఆఫ్ ద అరే అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ టైంలోనే మనం అరే వేరియబుల్ తలక లెంత్ని మెన్షన్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ ఇలా ఒక లెంత్ని మెన్షన్ చేసిన తర్వాత వైల్ డిఫైనింగ్ ద వేరియబుల్, ఆ వేరియబుల్ని డిఫైన్ చేసేటప్పుడు వైల్ డిఫైనింగ్ ద వేరియబుల్ యూ కాంట్ ఎక్సీడ్ ద సైజ్. ఇక్కడ సైజ్ ఏదైతే ఇచ్చారో, లెంత్ ఏదైతే ఇచ్చారో ఆ లెంత్ని ఇక్కడ మీరు ఎక్సీడ్ అవ్వలేరు. అంటే అర్థం ఏంటమ్మా, ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం సైజ్ ఎంత ఇచ్చామో, వాట్ ఈస్ ద లెంత్ వి మెన్షన్ 3 అని ఇచ్చాం. సో మ్యాక్స్ హౌ మెనీ వాల్యూస్ యూ కెన్ స్టోర్ ఇన్ దట్ అరే వేరియబుల్. ఇప్పుడు మీరు అరే వేరియబుల్లో మ్యాక్సిమం ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతారమ్మా? మ్యాక్స్ యూ కెన్ స్టోర్ 3 values only. Max you can store that 3 values only. You can't exceed that size. మీరు 4th వాల్యూ లేదా 5th వాల్యూ ఇక్కడ స్టోర్ చేయడం కుదురుతుందా అంటే నో, యూ కాంట్ ఎక్సీడ్ ద సైజ్. పైన ఇచ్చినటువంటి సైజ్ని మనం డిఫైన్ చేసేటప్పుడు ఎక్సీడ్ చేసే ఛాన్స్ మనకి లేదు, ఎక్సీడ్ అయ్యే ఛాన్స్ లేదు. దాన్ని దాటి అంతకన్నా ఎక్కువ నెంబర్స్ మనం స్టోర్ చేసే ఛాన్స్ లేదు. సో టు ఓవర్కమ్ దిస్ డ్రాబ్యాక్, ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి సో వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ అరే లిస్ట్. అరే లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో అరే లిస్ట్ అనే కాన్సెప్ట్లో వాడు ఏం చెప్తాడంటే, చూడండి ఇది అరే లిస్ట్కి ఎగ్జాంపుల్ అమ్మా. సిమిలర్గా అరేస్ లానే ఉంటుంది. సో ఈ అరే లిస్ట్లో డిక్లరేషన్ టైంలో అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ యూ క్యాన్ గివ్ ఎనీ సైజ్. మీకు నచ్చిన సైజ్ ఇవ్వండి, మీకు నచ్చిన లెంత్ ఇవ్వండి, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా ఈ అరే లిస్ట్ వేరియబుల్ ఎక్స్ అని తీసుకున్నాను. సో దీనికి లెంత్ ఎంత ఇచ్చానమ్మా, లెంత్ లేదా సైజ్ అనేది ఎంత ఇచ్చాను చూడండి, ఓన్లీ 1 అని ఇచ్చాను, ఓన్లీ 1. బట్ అట్ ద టైమ్ ఆఫ్ డిఫైనింగ్ ద వేరియబుల్, ఆ వేరియబుల్ని మీరు డిఫైన్ చేసేటప్పుడు యూ కెన్ స్టోర్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్. మీరు ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేయొచ్చు ఆ వేరియబుల్లో. సో ఇట్ విల్ గో విత్ ఆటో రీసైజ్. అదేం జరుగుతుందమ్మా, ఆటో రీసైజ్ అవుతుంది. తనంతట అదే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, తనంతట అదే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందమ్మా? ప్రజెంట్ ఎక్స్ అనేటటువంటి అరే లిస్ట్ వేరియబుల్ తలక సైజ్ ఏమి ఇచ్చాను, ఓన్లీ 1 అని ఇచ్చాను. బట్ డిఫైన్ చేసేటప్పుడు ఎన్ని వాల్యూస్ డిఫైన్ చేస్తున్నాం, ఇక్కడ ఎగ్జాంపుల్గా 3 వాల్యూస్ మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం ఎక్స్ అనే వేరియబుల్. సో 3 కదమ్మా, మీ ఇష్టం ఎన్ని వాల్యూస్ అయినా మీరు ఇక్కడ స్టోర్ చేయొచ్చు. ఇట్ విల్ గో విత్ ఆటో రీసైజ్. సైజ్ అనేది తనంతట అదే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం లేదా డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అరేస్లో డ్రాబ్యాక్ ఏంటమ్మా, అరేస్లో డిక్లరేషన్ టైంలో కంపల్సరీ మీరు ఒక సైజ్ అనేది లేదా లెంత్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. బట్ డిఫైన్ చేసేటప్పుడు యూ కాంట్ ఎక్సీడ్ ద సైజ్. ఇక్కడ మనం ఏ సైజ్ ఇచ్చామో అన్ని వాల్యూస్ని స్టోర్ చేయాల్సి ఉంటుంది, అంతకన్నా ఎక్సీడ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి డిఫైన్ చేసేటప్పుడు లేదు. సో ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేస్తూ మన దగ్గర ఏ కాన్సెప్ట్ ఉందమ్మా, అరే లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అరే లిస్ట్లో డిక్లరేషన్ టైంలో మీకు నచ్చినటువంటి సైజ్ ఇవ్వచ్చు, బట్ డిఫైన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది ఏమవుతుందమ్మా, రీసైజ్ అనేది జరుగుతూ ఉంటుంది. వన్ మోర్ థింగ్, ఈ అరే లిస్ట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దిస్ అరే లిస్ట్ ఈస్ ద ప్రీ డిఫైన్డ్ క్లాస్. అరే లిస్ట్ ఈస్ ద ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఇన్ జావా. జావాలో ఇది ఒక ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్ నేమ్ అమ్మా. ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్ నేమ్, ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్. సో అది క్లాస్ నేమ్ కాబట్టి మనం ఎలా రాస్తున్నాం చూడండి, అరే లిస్ట్లో ఏ క్యాపిటల్ లెటర్ కనిపిస్తుంది మీకు, లిస్ట్లో ఎల్ క్యాపిటల్ లెటర్ కనిపిస్తుంది. ఎందుకమ్మా, రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద క్లాస్ నేమ్. క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా, క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ అప్పర్ కేస్
అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి దేంతో బిగిన్ అవ్వాలి, అప్పర్ కేస్తోనే బిగిన్ అవ్వాలి. సో దట్స్ వై ఇక్కడ ఏ క్యాపిటల్ లెటర్ రాయాలమ్మా, లిస్ట్ అనేది ఎల్ అనేది క్యాపిటల్ లెటర్ రాయాలి. వన్ మోర్ థింగ్, ఇది ఒక ఎగ్జిస్టెడ్ క్లాస్ అని చెప్తున్నాను కదమ్మా, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ క్లాస్ అని చెప్తున్నాను కదా. సో ఇలాంటి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్తో మనం పనిచేసేటప్పుడు వీ నీడ్ టు ఇంపోర్ట్ ఇట్. టాప్లో కంపల్సరీ మనం దాన్ని ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఏదైనా బైహార్ట్ చేయాలా, అవసరం లేదమ్మా, నో నీడ్ టు బైహార్ట్ దిస్ ఇంపోర్ట్. ఈ ఇంపోర్ట్ మీరేమి బైహార్ట్ చేయాల్సిన పని లేదు. చూడండి నేను డిలీట్ చేస్తున్నానమ్మా, ఇంపోర్ట్ అనేది నేను పైన డిలీట్ చేశాను. సో జస్ట్ మనం ప్రోగ్రామ్ని టైప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు, మీరు ప్రోగ్రామ్ని టైప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు జస్ట్ కీప్ యువర్ మౌస్ అట్ అరే లిస్ట్. అరే లిస్ట్ దగ్గర జస్ట్ మౌస్ ప్లేస్ చేయండి అంతే. సో వెన్ యు ఆర్ కీపింగ్ యువర్ మౌస్ అట్ అరే లిస్ట్, ఇట్ ఈస్ ఆస్కింగ్, మనల్ని ఏమడుగుతుంది చూడమ్మా. సో యూ వాంట్ టు ఇంపోర్ట్ ద అరే లిస్ట్ ఫ్రమ్ java.util. java.util నుంచి అరే లిస్ట్ని ఇంపోర్ట్ చేయాలని అడుగుతుంది. సో జస్ట్ మీరు దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ ద ఇంపోర్ట్. టాప్లో తనంతదే మీకు అరే లిస్ట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా వినండి, అరే లిస్ట్ అనేది ఆల్రెడీ ఒక బిల్ట్ ఇన్ క్లాస్. ఆ బిల్ట్ ఇన్ క్లాస్ని టాప్లో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ ఆ బిల్ట్ ఇన్ క్లాస్కి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. అంటే ఎక్స్ అనేది అరే లిస్ట్ వేరియబుల్ అనుకోండి, లేదా అరే లిస్ట్ ఆబ్జెక్ట్ అనుకోండి, మీ ఇష్టం. సో వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ద పర్టికులర్ క్లాస్. నెక్స్ట్ ఇక్కడ డేటా టైప్ కూడా మీరు ఇలాంటి స్పెషల్ బ్రాకెట్స్, ఈ బ్రాకెట్స్ ఎలా ఉన్నాయి చిన్నమ్మా, ఇట్ ఈస్ లైక్ ఏ లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదమ్మా. ఇలాంటి బ్రాకెట్లో మాత్రమే మనం డేటా టైప్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా నేను ఈ డేటా టైప్ ఏమి ఇచ్చానమ్మా, ప్రెజెంట్లీ ద ఎక్స్ డేటా టైప్ ఈస్ స్ట్రింగ్. అంటే ఇప్పుడు మీరు ఎక్స్లో ఎలాంటి వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతారు, యూ కెన్ స్టోర్ స్ట్రింగ్ డేటా టైప్స్. ప్రజెంట్ అయితే మనం స్ట్రింగ్ రిలేటెడ్ డేటా అంతా కూడా మనం ఇప్పుడు ఎక్స్లో స్టోర్ చేయగలుగుతాము. అండ్ వన్ మోర్ థింగ్, ఎండింగ్లో మనం ఏదైతే అరే లిస్ట్ తాలూకా సైజ్ ఇస్తున్నామో, ఐ మీన్ అరే లిస్ట్ తాలూకా లెంత్ ఏదైతే మీరు ఎండింగ్లో ఇస్తున్నారో, ఇది మీరు నార్మల్ బ్రాకెట్స్లోనే తీసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎ స్క్వేర్ బ్రాకెట్స్. ప్రీవియస్గా మనం అరేస్ మాట్లాడుకునేటప్పుడు ఈ సైజ్ అనేది ఎందులో ఇచ్చాము, స్క్వేర్ బ్రాకెట్స్లో ఇచ్చాం కదా. ప్రీవియస్గా అరేస్లో మనకు సైజ్ అనేది స్క్వేర్ బ్రాకెట్లో ఉంటుంది. బట్ అరే లిస్ట్కి వచ్చేటప్పటికి సైజ్ అనేది మీరు స్క్వేర్ బ్రాకెట్లో ఇవ్వకూడదు, యూ నీడ్ టు గివ్ ఇట్ ఇన్ ఏ నార్మల్ బ్రాకెట్స్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ ఇష్టం, మీకు నచ్చిన సైజ్ ఇవ్వండి, దట్స్ అప్ టు యూ. బట్ డిఫైన్ చేసేటప్పుడు అదేమవుతుందమ్మా, ఆటో రీసైజ్, తనంతట అదే సైజ్ అనేది మారిపోతూ ఉంటుంది. సో దట్స్ వై నా సజెషన్ ఏంటంటే జస్ట్ 1 ఇచ్చేయండి, ఇట్ ఈజ్ ఇనఫ్. తర్వాత మీరు ఎన్ని వాల్యూస్ స్టోర్ చేస్తే అంతవరకు అది రీసైజ్ అవుతూ వెళ్తుంది. రైట్, మీకు తెలియడానికి పక్కన నేను కామెంట్ రాశాను. The first value will go to the 0 index, the second value will go to the index 1, the next value will go to the index 2. ఇది ఓన్లీ మీకు అర్థం కావడానికి మాత్రమే నేను ఇక్కడ కామెంట్స్ అనేవి తీసుకున్నాను. కామెంట్స్ మీకోసం రాశాను. ఈ వాల్యూ ఇండెక్స్ 0లోకి వెళ్తుంది, ఇండెక్స్ 1లోకి వెళ్తుంది, ఇండెక్స్ 2లోకి వెళ్తుంది. అండ్ ఈ అరే లిస్ట్లో మనకు కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉంటాయమ్మా. అరే లిస్ట్ అనేది ఒక క్లాస్ అని చెప్పుకున్నాం కదమ్మా. ఈ క్లాస్లో మనకి ఏముంటాయి, బిల్ట్ ఇన్ మెథడ్స్. సో ఏంటా మెథడ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనేది ఒక మెథడ్, ఏడిడి యాడ్. ఈ మెథడ్ మనం రాసిన మెథడ్ కాదమ్మా, ఇట్ ఈస్ అ బిల్ట్ ఇన్ మెథడ్, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మెథడ్. ఈ యాడ్ అనే మెథడ్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది, యాడ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద వాల్యూస్ ఇంటూ యువర్ అరే లిస్ట్ వేరియబుల్. మీ అరే లిస్ట్ వేరియబుల్లోకి వాల్యూస్ని యాడ్ చేయడానికి ఇది మీకు హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తున్నామా, స్ట్రింగ్స్ని యాడ్ చేయాలి కదా. సో ఏదో షర్ట్ అని, లేదా పెన్ అని, లేదా షూస్ అని, సంథింగ్ ఏమైనా కొన్ని స్ట్రింగ్స్ని ఇలా మన వేరియబుల్కి యాడ్ చేసాము. సో జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ద వేరియబుల్. అరే వేరియబుల్లో ఉండే వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో మనం ప్రీవియస్గా అరేస్ కాన్సెప్ట్లో ఫర్ లూప్ రాయడం జరిగిందమ్మా. system.out.println x of I అని చెప్పి ఇలా ఫర్ లూప్ రాసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇవేమీ అవసరం లేదమ్మా, నో నీడ్ టు రైట్ ఎనీ ఫర్ లూప్. అరే లిస్ట్లో మీరు ఎలాంటి ఫర్ లూప్ కానీ ఏమి రాయాల్సిన పని లేదు. సింపుల్గా మీరు ఎలా ప్రింట్ చేస్తారు, సింపుల్ యూ కెన్ ప్రింట్ లైక్ ఎక్స్. మీరు ఎక్స్ అని ప్రింట్ చేస్తే సరిపోతుంది. 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు అన్ని వాల్యూస్ తనంతట అదే ప్రింట్ అవుతుంది. 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు చూడండి, నేను జస్ట్ ఎక్స్ అని ప్రింట్ చేస్తాను అంతే. జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ ఎక్స్. మనకేం ప్రింట్ అయింది బాటంలో చూడమ్మా, షర్ట్ అనేది ప్రింట్ అయింది, పెన్ అనేది ప్రింట్ అయింది, షూస్ అంటే ఈ షర్ట్ మీకు ప్రింట్ అయింది, పెన్ అనేది ప్రింట్ అయింది, షూస్ అనేది ప్రింట్ అయింది. అంటే ఆల్ ద వాల్యూస్ 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు అన్ని వాల్యూస్ లైన్గా ప్రింట్ అవుతుంది. నో నీడ్ టు రైట్ ఎనీ ఫర్ లూప్. ఇక్కడ మీరు ఎలాంటి ఫర్ లూప్ రాయాల్సిన అవసరం లేదు. ఎక్స్ ఆఫ్ ఐ అని లేదా ఎక్స్ ఆఫ్ 0 అని ఏం రాయాల్సిన పని లేదమ్మా. సింపుల్గా మీరు ఎక్స్ అని రాస్తే, మీ వేరియబుల్ రాస్తే సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్,
అరే లిస్ట్ అనేటటువంటి ఈ క్లాస్లో మనకి చాలా మెథడ్స్ ఉంటాయమ్మా. వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ మెథడ్స్. మనకి హెల్ప్ చేసే మెథడ్స్ చాలా ఉంటాయి. సో ఒక మెథడ్ ఏంటమ్మా, యాడ్ అనే మెథడ్. యాడ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద వాల్యూస్ ఇన్ టు యువర్ వేరియబుల్. సో వేరొక మెథడ్ ఏంటి అంటే గెట్ మెథడ్. గెట్ మెథడ్ గెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. సో ఇండెక్స్ నెంబర్ 1లో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 1 అని ఇచ్చానమ్మా. అంటే ఇండెక్స్ నెంబర్ 1లో ఉండే డేటాని మనం ఏం చేద్దాం అనుకుంటున్నా, గెట్ చేద్దాం, అంటే ఫెచ్ చేయాలి. ఐ వాంట్ టు రీడ్ ఇట్. ఏముందమ్మా ఇండెక్స్ నెంబర్ 1లో, వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఇండెక్స్ నెంబర్ 1? ఇన్ ఇండెక్స్ నెంబర్ 1 యూ కెన్ సీ దెర్ ఈస్ అ వాల్యూ లైక్ పెన్. పెన్ అనే వాల్యూ మీకు కనిపిస్తుంది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని అంటే మనకి వాల్యూ ఎక్కడ ప్రింట్ అవుతుంది? మన సిస్ అవుట్ అంటే మీకు వాల్యూ అనేది ఎక్కడ ప్రింట్ అవుతుందమ్మా? ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ ఇన్ కన్సోల్. సో కన్సోల్లో మనం ఇండెక్స్ 1లో ఉండేది ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఇండెక్స్ 1? ఇండెక్స్ 1లో మనకి ఏముందమ్మా? ఇండెక్స్ 1లో మనకి పెన్ అనేది ఉంది. సో లైక్ దట్ గెట్ అనే మెథడ్ దేనికి పనికి వస్తుందని ఎవరైనా అడిగితే ఏం చెప్పారు? గెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. సో ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం అక్కడ వాల్యూస్ని పిక్ చేసుకోవచ్చు, గెట్ చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ వన్ మోర్ మెథడ్, సెట్ మెథడ్. SET, set method. Set method is used to reset the value or change the value based on the index. ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని మీరు వాల్యూని ఏం చేయొచ్చమ్మా? రీసెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 2లో ఉండే వాల్యూని రీసెట్ చేయమని అడుగుతున్నా, చేంజ్ చేయమని అడుగుతున్నా. సో ప్రీవియస్గా మనకి ఇండెక్స్ నెంబర్ 2లో ఏముందమ్మా? ప్రీవియస్గా మీకు ఇండెక్స్ నెంబర్ 2లో షూస్ అనేది ఉంది. ఇప్పుడు మనం దాన్ని దేంతో రీసెట్ చేస్తున్నాం? దేంతో మనం దాన్ని చేంజ్ చేస్తున్నాం, రీప్లేస్ చేస్తున్నాం? వీఆర్ రీప్లేసింగ్ విత్ బుక్స్. బుక్స్ అనే ఒక స్ట్రింగ్తో మనం దాన్ని రీప్లేస్ చేస్తున్నాం. మరి రీప్లేస్ అయిందా లేదా మీకు ఎలా తెలుస్తుంది? వాట్ ఈస్ ద కన్ఫర్మేషన్? అగైన్ ఐ వాంట్ టు ప్రింట్ ద ఎక్స్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ అని ప్రింట్ చేయమని చెప్పాను. మరి రీప్లేస్ అయిందా లేదా చూద్దామా. ఎక్స్ అంటే మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా? 0 ఇండెక్స్ నుంచి అన్ని వాల్యూస్ లైన్గా మనకి ప్రింట్ అవుతుంది కదా. ఓకే చూడండి, ప్రీవియస్గా మీకు షర్ట్ ఉండేది, ఇక్కడ కూడా షర్ట్ బాగానే ఉంది. ఇక్కడ పెన్ అమ్మా, సేమ్ అదే పెన్ ఇక్కడ కూడా ప్రింట్ అయింది. ప్రీవియస్గా ఇక్కడ మీకు షూస్ అని ఉండేదమ్మా. ఇండెక్స్ నెంబర్ 2లో ప్రీవియస్గా మీకు షూస్ అని ప్రింట్ అయింది. సో ప్రీవియస్గా మనం ప్రింట్ చేసేటప్పుడు. బట్ ఇప్పుడు రీసెట్ చేసిన తర్వాత, ఆఫ్టర్ రీసెట్ మీరు ఎక్స్ని ప్రింట్ చేస్తే అక్కడ మనకి రీసెట్ అయిందా లేదా చూద్దాం. ఇండెక్స్ నెంబర్ 2లో ప్రీవియస్గా మీకు షూస్ అని ఉండేది, అది ఇప్పుడు దేంతో రీప్లేస్ అయిందమ్మా? ఇట్ ఈస్ రీప్లేసింగ్ విత్ బుక్స్. బుక్స్తో మనం ఇక్కడ రీప్లేస్ చేసాం. సో ఇక్కడ చాలా మెథడ్స్ ఉంటాయి మనకి, బిల్ట్ ఇన్ మెథడ్స్. అరే లిస్ట్లో వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ బిల్ట్ ఇన్ మెథడ్స్. అందులో ఎగ్జాంపుల్గా 3 మెథడ్స్ ఇప్పుడు చెప్పానమ్మా. సో వాట్ ఆర్ ద 3 మెథడ్స్? యాడ్ అనేది ఒక మెథడ్. యాడ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద వాల్యూస్ ఇన్ టు యువర్ అరే లిస్ట్ వేరియబుల్. మీ అరే లిస్ట్ వేరియబుల్కి ఇక్కడ మీరు వాల్యూస్ని యాడ్ చేయొచ్చు. గెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. సెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రీసెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. ఇండెక్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు వాల్యూని ఏం చేయొచ్చమ్మా? రీసెట్ చేయొచ్చు. ఓకే అయితే కొంచెం అరే లిస్ట్ డిక్లరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్లో కొంచెం ఈరోజు ట్రై చేయండి, అరే లిస్ట్ డిక్లరేషన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు ఏదైతే రాశారో, సో దాన్ని కొంచెం సిమిలర్గా రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. ఆబ్జెక్ట్ క్రియేషన్లో మనం ఏదైతే న్యూ వాడతామో అదే న్యూ వాడాలి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసేదంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా మీకు రైట్ హ్యాండ్ సైడ్లో కాపీ పేస్ట్ అవుతుందమ్మా. యాజ్ ఇట్ ఈస్గా ఇదంతా మీరు కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ ద డేటా టైప్తో సహా ఉన్నది ఉన్నట్టు ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సైజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు స్క్వేర్ బ్రాకెట్స్లో ఇవ్వకూడదు. సైజ్ అనేది అరేస్లో అయితే స్క్వేర్ బ్రాకెట్లో ఉంటుంది, అరే లిస్ట్లో అయితే ఎందులో ఉంటుందమ్మా? నార్మల్ బ్రాకెట్స్, స్మాల్ బ్రాకెట్స్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అరే లిస్ట్ రాసేటప్పుడు చాలామంది ఒక 2 తప్పులు చేస్తూ ఉంటారమ్మా. ఏంటంటే అరేకి లిస్ట్కి మధ్యలో స్పేస్ ఇస్తారు. డోంట్ గివ్ ద స్పేస్ ఇన్ బిట్వీన్ ద అరే అండ్ లిస్ట్. అరేకి లిస్ట్కి మధ్యలో స్పేస్ ఉండదు, అదంతా ఒకటే వర్డ్. నెక్స్ట్ నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండాలమ్మా? బిగినింగ్ విత్ అప్పర్ కేస్ అండ్ ఇంటర్నల్ వర్డ్ ఈజ్ ఆల్సో బిగినింగ్ విత్ అప్పర్ కేస్. ఓకే సో అరే లిస్ట్ అని చెప్పి ఒకసారి ఇది ఇలా నేను పంపిస్తాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. చూడమ్మా, చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ వచ్చింది, సేవ్ చేసుకోండి.
ఇంకా మనకి ఫ్యూచర్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయేమో, అంటే చాలామంది అనుకుంటుంటారు ఇంకా మాకు ఇన్హెరిటెన్స్ చెప్పలేదేంటి, ఇంకా పాలిమార్ఫిజం చెప్పలేదేంటి, మెథడ్ ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్ అవన్నీ ఎప్పుడు చెప్తారని అనుకుంటారు. చెప్తానమ్మా, ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం చెప్పుకుంటాం, ఏ కాన్సెప్ట్ మనం వదిలేము, ఇంకా మనం బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాం. సో వన్ బై వన్ ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వెళ్దామా. సో ఫ్యూచర్లో ఇంకా మనకి వచ్చేటటువంటి టాపిక్స్ ఏంటంటే ఉంటాయంటే ఈజీగా ఉంటాయి, అసలు ఏ టాపిక్ మీద కూడా మనకి డిఫికల్టీ అంటూ ఉండదు. బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి, యూ మస్ట్ ప్రాక్టీస్ ద కాన్సెప్ట్స్. మనం ఫ్యూచర్లో నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే ఇన్హెరిటెన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో ఇన్హెరిటెన్స్ అంటే మన తెలుగులో అయితే వారసత్వం, అంటే మన ఫాదర్ ప్రాపర్టీస్ మనం యూజ్ చేసుకోవడాన్ని, లేదా మన గ్రాండ్ ఫా ప్రాపర్టీస్ మనం యూజ్ చేసుకోవడాన్ని ఏమంటాము, ఇన్హెరిటెన్స్, వారసత్వం అంటాం. సో ఇక్కడ కూడా అంతేమో, ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని వేరొక క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక క్లాస్లో ఉండే మెథడ్స్ని, వేరియబుల్స్ని సో వేరొక క్లాస్ నుంచి యూజ్ చేసుకోవడాన్ని ఏమంటాం, ఇన్హెరిటెన్స్ అంటాం. మనం ఫ్యూచర్లో చూడబోతాం. సో అండ్ అదేవిధంగా మనకి యాక్సెస్ మాడిఫైర్స్, పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, డిఫాల్ట్ అంటే ఏంటి, ఇలాంటి యాక్సెస్ మాడిఫైర్స్ అని కూడా మనం మాట్లాడుకుంటాం. అండ్ పాలిమార్ఫిజం అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, అసలు పాలిమార్ఫిజం అంటే ఏంటి, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి, సో డేటా బైండింగ్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటాం లేదా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. సో స్విచ్ కేసు, ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాము ఫ్యూచర్లో వన్ బై వన్. నేను ఏ టాపిక్ కూడా మిస్ చేయను, ప్రతి ఒక్క టాపిక్ మనం మాట్లాడుకుంటాం. బట్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఓకే, కంగారు పడద్దు. ఇంకా మనకి ఫస్ట్ 3 వీక్స్ కూడా కోర్ జావా ట్రైనింగ్ ఉంటుంది. లాస్ట్ వీక్లో మనం ఎస్క్యూఎల్ సర్వర్ పైన ట్రైనింగ్ అనేది చూస్తాం. సో ఇంకా మనకి ఇప్పటికి ఎన్ని వీక్స్ ఏమో కంప్లీట్ అయ్యాయి, జస్ట్ 1 వీక్ కంప్లీట్ అయిందంటే వీఆర్ ఇన్ సెకండ్ వీక్, జస్ట్ సెకండ్ వీక్లో ఉన్నా. సో థర్డ్ వీక్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మీకు మొత్తం జావా, కోర్ జావాలో ఉండే టాపిక్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతుంది. డోంట్ వరీ, బట్ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా డౌట్స్ని దగ్గర నోట్ చేసి పెట్టుకోండి. 10:40 క్లాస్కి ఇంకా రావడం చాలా మందికి అలవాటు కాలేదమ్మా. ప్లీజ్ అటెండ్ ద 10:40 క్లాస్. 10:40 సెషన్లోకి రండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా డౌట్స్ నాతో షేర్ చేయండి. మీ స్క్రీన్ షేర్ చేసి మీ డౌట్ నాకు చూపించండి. సో ఈ ప్రోగ్రామ్ చేశాను, పర్టికులర్ ఏరియాలో ఎర్రర్ వచ్చింది అని చెప్పి మీ ఎర్రర్ నాకు చూపించేటైతే సో ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. మీ ఇంట్లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. సో చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎర్రర్స్ అనేవి తెలుస్తాయండి. ఓకే, ఇట్స్ మై రిక్వెస్ట్. ఓకే, రైట్. సో నా కమింగ్ టు ద నెక్స్ట్ ఇష్యూ, మన కంటిన్యూషన్ ఒకసారి చూద్దాము. సో అరే లిస్ట్లో కూడా మనకు ఒక చిన్న ప్రాబ్లం ఉందమ్మా. ఓకే కదా, అరే లిస్ట్ ప్రోగ్రామ్ సేవ్ చేసుకున్నారు కదమ్మా. అరే లిస్ట్లో కూడా మనకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. సో అరే లిస్ట్లో మనకు ప్రాబ్లం ఏంటి అంటే ఇది అన్ని రకాల డేటా టైప్స్ని తీసుకోదు. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. సో ప్రజెంట్ అయితే స్ట్రింగ్ అని ఇచ్చాను. ఓకే, ఇట్ ఈస్ ఫైన్, స్ట్రింగ్తో బాగానే పనిచేస్తుంది. బట్ ఇంటీజర్ ఇవ్వాలనుకుంటున్నా. ఐ వాంట్ టు గివ్ సమ్ ఇంటీజర్. సో మీ అందరికీ తెలుసు కదమ్మా, ఇంటీజర్ అంటే ఏం స్టోర్ చేస్తుంది, ఇంటీజర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద హోల్ నెంబర్స్. జావాలో ఇంటీజర్ అనేది లోవర్ కేస్లోనే ఇవ్వాలి కదమ్మా. ఆల్ ద డేటా టైప్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్ ఎక్సెప్ట్ ద స్ట్రింగ్ అని మనం బిగినింగ్ డేస్లోనే చెప్పుకున్నాం, ఫస్ట్ డే సెకండ్ డే మనం మాట్లాడుతాం. సో జావాలో మీరు ఎప్పుడైనా ఇంటీజర్ అనేది ఐఎన్టీ ఇంట్ అని రాస్తారు, అది కూడా లోవర్ కేస్లో మాత్రమే రాస్తారు. యూ నీడ్ టు రైట్ ఇట్ ఇన్ లోవర్ కేస్ ఇంట్. బట్ ఓన్లీ ఇన్ అరే లిస్ట్, అరే లిస్ట్ డిక్లరేషన్లో మాత్రం మీరు ఇక్కడ లోవర్ కేస్ ఇంటీజర్ రాస్తే తీసుకోదు. అంటే మీరు లోవర్ కేస్లో ఐఎన్టీ ఇంట్ అని రాస్తే అది యాక్సెప్ట్ చేయదమ్మా. ఓన్లీ ఇన్ అరే లిస్ట్ డిక్లరేషన్ మీరు క్యాపిటల్ లెటర్ ఐ రాయాల్సి ఉంటుంది. అది కూడా ఓన్లీ ఐఎన్టీ ఇంట్ అని రాస్తే తీసుకోదమ్మా, ఫుల్గా మీరు ఇంటీజర్ అని రాయాలి. రిమైనింగ్ జావా ప్రోగ్రాంలో ఎక్కడైనా మీరు ఇంటీజర్ ఎలా రాస్తారో లోవర్ కేస్ ఇంటే రాస్తారు. బట్ ఓన్లీ అరే లిస్ట్ డిక్లరేషన్లో మాత్రం మీరు ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఐతో ఉన్నటువంటి ఇంటీజర్ రాస్తేనే తీసుకుంటుంది. రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ అరే లిస్ట్ వేరియబుల్కి మీరు వాల్యూస్ని యాడ్ చేయొచ్చు. యూ కెన్ యాడ్ సమ్ వాల్యూస్ లైక్ 10, 20, 30 లైక్ దట్. అండ్ యూ కెన్ యాడ్ ద వేరియబుల్స్ ఆల్సో. మీరు వేరియబుల్స్ని కూడా యాడ్ చేయొచ్చు. చూడమ్మా, ఎక్స్ అనేది మన అరే లిస్ట్ వేరియబుల్. సో దీనికి ఏం యాడ్ చేస్తున్నాను, 10 అనే ఒక ఇంటీజర్, 20 అనే ఒక ఇంటీజర్, ఇలా మీరు వాల్యూస్ని యాడ్ చేయొచ్చు, 10, 20, 30. అండ్ యూ కెన్ యాడ్ ద వేరియబుల్ని కూడా యాడ్ చేయొచ్చు. ఎక్స్ డాట్ యాడ్ అని చెప్పి మనం దేన్ని యాడ్ చేస్తున్నాం చూడమ్మా, వై అనే ఒక వేరియబుల్ని యాడ్ చేస్తున్నాం. అంటే మనం వాల్యూస్తో పాటు ఇంకా మీరు దేన్ని యాడ్ చేయొచ్చమ్మా, వేరియబుల్స్ని కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే రూల్ ఏంటంటే ద వేరియబుల్ షుడ్ బి whatever the variable you are adding
ద వేరియబుల్ డేటా టైప్ షుడ్ బి మ్యాచింగ్ విత్ యువర్ అరే లిస్ట్ డేటా టైప్. మన అరే లిస్ట్ డేటా టైప్కి ఈ వేరియబుల్ డేటా టైప్ అనేది మ్యాచ్ అవ్వాలి. సో మ్యాచ్ అయితేనే మీరు ఆ వేరియబుల్ని తీసుకెళ్ళి మీ అరే లిస్ట్ వేరియబుల్కి యాడ్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూడండి ఒకసారి నేను ఎక్స్ని ప్రింట్ చేయమని చెప్తున్నామా, అంటే మనకి ఎక్స్లో ఏంటంటే ప్రింట్ అవ్వాలి 10, 20. ఏం యాడ్ చేస్తున్నాం, ఎక్స్లో 10 యాడ్ చేస్తున్నాం, 20 యాడ్ చేస్తున్నాం, వైని యాడ్ చేస్తున్నాం. వై అంటే మీకు ఏం యాడ్ అవ్వాలమ్మా, వాట్ ఈస్ ద వై వాల్యూ? ద వై వాల్యూ ఈస్ 30 కూడా మనకి యాడ్ అయిందా లేదా చూద్దాం. అంటే అరే లిస్ట్ వేరియబుల్లో మీరు వాల్యూస్ని యాడ్ చేయొచ్చు అండ్ వేరియబుల్స్ని కూడా యాడ్ చేయొచ్చు, బట్ ద వేరియబుల్ డేటా టైప్ అండ్ యువర్ అరే లిస్ట్ డేటా టైప్ షుడ్ బి మ్యాచ్. రెండు మ్యాచ్ అయితేనే మీరు ఇక్కడ అరే లిస్ట్ వేరియబుల్కి నార్మల్ వేరియబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏం చెప్పామో, రెగ్యులర్గా మనం వాడే డేటా టైప్స్ తీసుకోదు, కొన్ని సిచ్యువేషన్లో కొన్ని స్పెషల్ డేటా టైప్స్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అరే లిస్ట్లో. ఓకే, సో ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తాను, సేవ్ చేసి పెట్టుకోండి. మీరు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్లో ఎక్కడైనా ఇంటీజర్ అంటే లోవర్ కేస్ ఇంటే వాడతారమ్మా. ఓన్లీ అరే లిస్ట్ డిక్లరేషన్లో మాత్రమే ఇలా ఇంటీజర్ అని రాయాల్సి ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇంకో డేటా టైప్తో కూడా మనకి ప్రాబ్లం ఉందమ్మా అరే లిస్ట్లో. డబుల్ 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 అంటే ఏంటమ్మా, ఫ్రాక్షనల్ నెంబర్ స్టోర్ చేయడానికి. ఫ్లోట్ అనేది 32 బిట్ అని చెప్పుకున్నాం, డబుల్ అనేది 64 బిట్ అని చెప్పుకున్నాం. బట్ డబుల్ అనేది మీరు జావా ప్రోగ్రామ్స్లో ఎక్కడైనా లోవర్ కేస్ డబులే వాడతారు. జావా ప్రోగ్రాంలో ఎక్కడైనా మీరు డబుల్ అనేది లోవర్ కేస్ డబులే వాడతారు. బట్ ఓన్లీ ఇన్ అరే లిస్ట్ డిక్లరేషన్లో మాత్రం లోవర్ కేస్లో ఉన్న డబుల్ ఇస్తే అది యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ మాత్రం మీరు డబుల్ రాసేటప్పుడు డి క్యాపిటల్ లెటర్ రాస్తారు. రిమైనింగ్ ఇంకా ఎక్కడైనా కూడా జావాలో ఇంకా ఏ సిచ్యువేషన్లో అయినా మీరు డబుల్ ఎలా రాస్తారమ్మా, లోవర్ కేస్ డబులే రాస్తారు. అరే లిస్ట్ డిక్లరేషన్లో మాత్రమే మనం కొన్ని స్పెషల్ డేటా టైప్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు తెలిసిన విషయం, ఇక్కడ నేను కొన్ని ఫ్రాక్షనల్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాను. సో మీద 100.25, 200.35. వాటితో పాటు మీరు వేరియబుల్ని కూడా యాడ్ చేయొచ్చు. ఎక్స్ డాట్ యాడ్ అని చెప్పి వై అనే ఒక వేరియబుల్ని యాడ్ చేస్తున్నాను. బట్ రూల్ ఏంటమ్మా, ఆ వై తాలూకా డేటా టైప్ మీ అరే లిస్ట్ తాలూకా డేటా టైప్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే మీరు అలాంటి వేరియబుల్స్ని యాడ్ చేయగలుగుతారు. ఫైనల్గా నేను ఎక్స్ని ప్రింట్ చేస్తే, సో చూడండి ఇక్కడ మీకు ఏం ప్రింట్ అయిందమ్మా, 100.25, 200.35, 300.55 మొత్తం అన్ని వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తుంది. అయితే అరే లిస్ట్లో మనకి చాలా మెథడ్స్ ఉంటాయమ్మా. ఇన్ టుమారోస్ క్లాస్, రేపటి క్లాస్లో మనం అరే లిస్ట్లో ఉండేటటువంటి మెథడ్స్ అన్నీ చూద్దాం. అరే లిస్ట్లో మనకి ఎన్ని రకాల మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ అన్నీ కూడా మనం రేపు క్లాస్లో చూద్దాం. ఆఫ్టర్ దిస్ అరే లిస్ట్ కాన్సెప్ట్ రేపు ఒక 5-10 మినిట్స్ మాట్లాడుకొని, సో ఆఫ్టర్ దట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇన్హెరిటెన్స్. రేపు మనం ఇన్హెరిటెన్స్ అనే ఒక టాపిక్లోకి వెళ్దాం. యాక్సెస్ మాడిఫైర్స్ అనే ఒక టాపిక్ రేపు మన క్లాస్లో మాట్లాడుకుందాం. ఓకే, సో ఈరోజు అయితే ఇక్కడితో ఇలా క్లోజ్ చేద్దాం. సో మీరు ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండి. సో ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. ఈరోజు ఫస్ట్ డే ఎవరైనా అటెండ్ అయిన వాళ్ళు ఉన్నా నో ప్రాబ్లం అమ్మా. సో 10:40 క్లాస్లోకి రండి. మీరు ప్రీవియస్ ప్రోగ్రామ్స్ ఏమైనా మీకు డౌట్ ఉన్నట్టయితే సో యూ క్యాన్ షేర్ యువర్ స్క్రీన్. అండ్ న్యూ బ్యాచ్కి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేస్తాము. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి.